హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే చేపల పులుసు తినాలనిపించిందండి. అందుకే మార్కెట్కి వెళ్ళి ఒక చేప అయితే బాగా రౌండ్గా కట్ చేయించి తీసుకొచ్చేసాను అనమాట. చేపల పులుసు చేసేద్దాం, చూసేయండి ఎలా చేయాలో. ముందుగా చేపలను అయితే మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ అది వేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఉంచి చేపలని నీట్గా క్లీన్ చేసుకోండి. అప్పుడు చేపల పైన ఉన్న జిడ్డు అంతా పోతుంది అనమాట, జిగిరిగా ఉంటుంది, అంతా పోతుంది. తర్వాత చేపలను అయితే కొంచెం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు ఈ 3 పట్టించింటే చాలు. ధనియాలు కూడా అవన్నీ నేను ఆప్షన్గా వేసాను, మీరు వేసినా అయిపోయినా పర్లేదు. తర్వాత అయితే మన ఆల్ ఇన్ వన్ రైస్ కుక్కర్ ఆన్ చేసి అందులో అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, తర్వాత ఏమో బిర్యానీ లీఫ్ వేసాను. తర్వాత మా రూమ్మేట్ని ఆనియన్స్ని టమాటాలు కట్ చేసి మిక్సీ కొట్టుకుంటే అన్ని కలిపి మిక్సీ కొట్టాడనమాట. ఇంకా నేను అదే వేసేసాను. మీరు మాత్రం అత్తులు ఉపయోగించకుండా సపరేట్గా అయితే మిక్సీ కొట్టుకోండి. ఇలా కలిపి మిక్సీ కొడితే ఆనియన్స్ అయితే సరిగ్గా మగ్గం అనమాట. నేనైతే ఇంకా వేరే ఆప్షన్ లాగా వేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మీరు చింతపండు రసం అయితే పోసుకోండి. చింతపండు రసం పోసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని తర్వాత కలిపి పెట్టుకున్న మన పీసెస్ అయితే వేసేసుకోండి, ఫిష్ పీసెస్. అంతేనండి, పులుసు మరిగి ముక్కలు ఉడికే వరకు ఉంచితే చాలు, అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో మన చేపల పులుసు. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్. మీ కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను.